చెప్పారు. ఒక్కసారి ఏదేమన్నా విడతల వారికి ఇస్తాం, డబ్బు ఇబ్బంది ఉంది సరే ఇస్తారు. ఈ డబుల్ బెడ్రూమ్ పైసలు కూడా కలెక్టర్ ఖాతాలో పైసలు పడ్డాయి. ఏ శాఖగా శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పోలాండ్ షోర్ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారితో నాకు ఆనాడు ఉన్నటువంటి స్నేహితుల వల్ల పోయినాం. ఆయన సహకరిస్తానంటే సహకారం తీయమని కోరాము. రాజకీయంగా కొంతమందికి అది పడతలేదు. ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చిందో ఏదైనా డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా తిరగాల్సిన అవసరం లేదు. ఈ టెన్షన్ పడలేక నిద్రలే రాత్రి ఎన్నో చూసాను ఈ మధ్యన. నిద్రలే రాత్రి ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసము నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయలేదు. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో ప్రజలే నా కుటుంబ సభ్యులతో బతుకుతున్నా ఇన్నేళ్ల నుంచి ఉన్నంతకాలం గట్టిగా బతుకుతుంది. దాన్ని కొంతమంది రకరకాలుగా కథలు సృష్టించి ఏం ఆశించిపోయింది నేను ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేతి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజీనామా పెట్టేసుకుంటున్నాను. నాకు ఏమవుతుందో ఈనాడు నియోజకవర్గ ప్రజలు 7 సార్లు గెలిపించినటువంటి వారిని వారి రుణం తీర్చుకోవాలి కదా. కనీసం నేను ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పు ఈరోజు నేను నా స్వార్థం కోసమో నా పిల్లల కోసమో లేకపోతే నా ఆస్తి కోసమో నాకేమైనా భూములపై చేస్తా రాజకీయ ఉద్దేశం దురుద్దేశంతో కుదరలేటువంటి కార్యక్రమాలు కొంతమంది మానుకోండి. ఇది వాస్తవం చెప్పడానికే నేను ప్రెస్ మీట్ పెట్టాను.